వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. పెద్ది ఈ సినిమా గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పాం కదా అనుకున్నట్టే ఈ సినిమా సమ్మర్ లోనే రిలీజ్ అయింది. ఇంకా థియేటర్స్ కి కల తెచ్చింది. చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కి ఫిదా అవ్వని వారు లేరు తెలుసా. అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఈ సినిమా మొదటి రోజే 100 కోట్లు దాటేసింది. తెలుగు సినీ అభిమానులు గత కొన్ని నెలలుగా ఒక పెద్ద సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. స్టార్ హీరో సినిమా థియేటర్లో సందడి చేసి చాలా కాలమే అయ్యింది. అలాంటి సమయంలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా పెద్ది. విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ హైప్ ఉండగా రిలీజ్ తర్వాత వచ్చిన పాజిటివ్ టాక్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ది గురించే చర్చ జరుగుతోంది. థియేటర్ల వద్ద అభిమానుల సందడి, సోషల్ మీడియాలో ప్రశంసలు, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జోరు చూస్తూ ఉంటే ఈ సినిమా పెద్ద విజయంగా నిలవడం ఖాయమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సినిమాకు మొదటి నుంచే అనేక అంశాలు కలిసి వచ్చాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల కొరత ఉన్న సమయంలో విడుదల కావడం అత్యంత పెద్ద ప్లస్ గా మారింది. కుటుంబ ప్రేక్షకులు, యువత, మాస్ ఆడియన్స్ అందరూ ఒక మంచి ఎంటర్టైనర్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో పెద్ది రావడం సినిమాకు మంచి అడ్వాంటేజ్ ఇచ్చింది. దీంతో విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. అంతేకాదు 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపు కూడా ఈ సినిమాకు అదనపు బలంగా మారింది. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వాలు కొన్ని రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఉంటాయి. అదే విధంగా పెద్దికి కూడా అదనపు రేట్లు అమలులోకి రావడంతో మొదటి రోజు వసూళ్లు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు విడుదలకు ఒక రోజు ముందే భారీ స్థాయిలో పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించడం కూడా కలెక్షన్లపై గణనీయమైన ప్రభావం చూపింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం కేవలం పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే ఈ సినిమా దాదాపు 20 కోట్ల వరకు గ్రాస్ వసూలు సాధించినట్లు సమాచారం. ఇది సాధారణ విషయం కాదు. చాలా సినిమాలు మొదటి రోజు మొత్తం కలిసి ఈ స్థాయి వసూళ్లు సాధించడానికి కష్టపడుతూ ఉంటాయి. కానీ పెద్ది మాత్రం విడుదలకు ముందే అటువంటి ఫిగర్ ను అందుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో విడుదల రోజు కూడా సినిమా హవా స్పష్టంగా కనిపించింది. ఉదయం షో నుంచే థియేటర్లు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. పలు ప్రాంతాల్లో అదనపు షోలు కూడా వేశారు. కుటుంబ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం సినిమాకు మరింత బలాన్నిచ్చింది. ట్రేడ్ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి మొదటి రోజు 40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు వచ్చే అవకాశం కనిపించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కర్ణాటకలో కూడా పెద్దికి అద్భుతమైన స్పందన లభించింది. సాధారణంగా తెలుగు సినిమాలకు అక్కడ మంచి మార్కెట్ ఉంటుంది. కానీ ఈసారి స్పందన మరింత బలంగా కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాలకు ఏమాత్రం తగ్గకుండా థియేటర్లు నిండిపోయాయి. దీంతో కర్ణాటక నుంచి కూడా భారీ వసూలు వచ్చే అవకాశాలు కనిపించాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మాత్రం వసూలు పరిమితంగానే ఉండొచ్చు. అయితే విదేశాల్లో మాత్రం పెద్ద ప్రభంజనం సృష్టిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా అద్భుతమైన ఆరంభాన్ని నమోదు చేసింది. అక్కడ ప్రీమియర్ షోల ద్వారా మాత్రమే దాదాపు $1.5 మిలియన్ పైగా వసూలు వచ్చినట్లు సమాచారం. ఇది రామ్ చరణ్ కెరియర్ లోనే అత్యంత బలమైన ఓపెనింగ్స్ లో ఒకటిగా భావిస్తున్నారు. అమెరికాలో తొలి రోజు కూడా సినిమా బలంగా కొనసాగినట్లు సమాచారం. అక్కడి తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. దీంతో వీకెండ్ లో మరింత భారీ కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం పరిస్థితిని పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా పెద్ది తొలి రోజు వసూళ్లు 100 కోట్ల మార్కెట్ ను చాలా సులభంగా దాటేస్తాయని అంచనా వేస్తున్నారు. ఇది నిజంగా రామ్ చరణ్ కెరియర్ లో ఒక ప్రత్యేకమైన మైలురాయి అవుతుంది. ఎందుకంటే సోషల్ హీరోగా ఆయన నటించిన ఆ సినిమాల్లో ఇంత భారీ స్థాయి ఓపెనింగ్స్ ఇప్పటి వరకు నమోదు కాలేదు. గతంలో గేమ్ చేంజర్ సినిమాకు కూడా భారీ కలెక్షన్లు వచ్చినట్లు అధికారిక పోస్టర్లు విడుదలయ్యాయి. కానీ ఆ సంఖ్యలపై ఎప్పట్లానే అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. వాస్తవ వసూలతో పోలిస్తే ప్రచారంలో చెప్పిన సంఖ్యలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వినిపించింది. కానీ పెద్ది విషయంలో మాత్రం థియేటర్ల వద్ద కనిపిస్తున్న స్పందన, అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్స్ రికార్డులు చూస్తూ ఉంటే వసూలు నిజంగానే భారీ స్థాయిలో ఉన్నట్లు అర్థమవుతుంది. ఇక ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. 200 కోట్లకు పైగా తొలి రోజు వసూలు సాధించి చరిత్ర సృష్టించింది. కానీ ఆ సినిమాలో రామ్ చరణ్ ఒక్కరే హీరో కాదు, ఆయనతో పాటు ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్రలు నటించారు. అందుకే ఆ విజయంలో ఇద్దరికీ సమానమైన క్రెడిట్ దక్కింది. కానీ పెద్ది పరిస్థితి పూర్తిగా భిన్నం. ఈ సినిమా మొత్తం రామ్ చరణ్ భుజాల మీదే నడిచింది. కథ నుంచి ప్రచారం వరకు ప్రతి అంశంలోనూ ఆయన ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అభిమానులు కూడా చరణ్ ను కొత్త కోణంలో చూసేందుకు థియేటర్లకు తరలివచ్చారు. అందుకే ఈ సినిమా విజయం వసూళ్లతో మేజర్ క్రెడిట్ చరణ్ కే దక్కబోతోంది.
చాలా కాలంగా తన వ్యక్తిగత బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకునే సినిమా కోసం ఎదురు చూస్తున్న రామ్ చరణ్ కు పెద్ది సరైన సమాధానంగా మారినట్లు కనిపిస్తుంది. మొదటి రోజు నుంచే రికార్డుల స్థాయిలు వసూలు సాధిస్తూ ఈ సినిమా దూసుకుపోతూ ఉండటంతో అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.